అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు చేసిన హెచ్చరికతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. తమతో డీల్ చేసుకుని హర్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్కు గట్టి హెచ్చరిక చేశారు. తమ మాట వినకుంటే ఇరాన్లోని ప్రతి ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడతామని హెచ్చరించారు. ఈ హెచ్చరికలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఇరాన్ అభివర్ణించింది. అమెరికా, ఇజ్రాయెల్ తమ నుంచి ఆశ్చర్యకరమైన ప్రతిస్పందనను ఎదుర్కొంటాయని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మళ్లీ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఇష్టమొచ్చిన రీతిలో దుర్భాషలాడుతూ టెహ్రాన్కు భీకర హెచ్చరికలు చేశారు. తాను విధించిన డెడ్లైన్ కంటే ముందే ఒప్పందం చేసుకుని హర్ముజ్ జలసంధిలో రాకపోకలు సాగనివ్వాలని చెప్పారు. ఈ విషయంలో ఇరాన్కు మంచి అవకాశముందని, తమ మాట వినకుండా అలాగే ఉంటే మాత్రం ఆ దేశంలోని ప్రతి ప్రాంతాన్ని పేల్చివేస్తామని హెచ్చరించారు. ఇరాన్లో వంతెనలు, విద్యుదుత్పత్తి కర్మాగారాలను నామరూపాలు లేకుండా చేస్తామని, నరకం చూపిస్తామని హూంకరించారు. మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అవుతుందని పేర్కొన్నారు. ఇరాన్లో వాటన్నింటినీ ఒక్క దెబ్బతో కొట్టిపడేస్తామని, ఇక అవి నేలమట్టమైపోతాయన్నారు. ఇక మీకు దేవుడే దిక్కు అని ట్రూత్ సోషల్లో తీవ్ర స్వరంతో హెచ్చరిక సందేశం రాసుకొచ్చారు. శత్రు భూభాగంలో గల్లంతైన తమ F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమాన పైలట్ ను ఆదివారం తెల్లవారుజామున కాపాడామని ట్రంప్ ప్రకటించారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, అయినా తమ సైనికులు ఎంతో సాహసోపేతంగా వ్యవహరించారని చెప్పారు. పర్వత శ్రేణుల లోపల ఉన్న ఆయన్ని తమ బలగాలు రక్షించాయని, ఇందుకోసం 7 గంటల పాటు శ్రమించాయని తెలిపారు. ఇరాన్ గగనతలంపై అమెరికా ఆధిపత్యం తాజా ఆపరేషన్తో రుజువైందని ట్రంప్ చెప్పారు. అమెరికాకు చెందిన ఒక్క సైనిక యోధుడిని యుద్ధభూమిలోనే వదిలేసి వచ్చేది లేదని స్పష్టం చేశారు. 2 సార్లు శత్రుదేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి 2 అమెరికా పైలట్లను కాపాడటం సైనిక చరిత్రలో తొలిసారి అని పేర్కొన్నారు. మరోవైపు తాము జరిపిన భారీ దాడిలో ఇరాన్కు చెందిన పలువురు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ సైన్యాన్ని తప్పుదారి పట్టించిన పలువురు నాయకులు వీరిలో ఉన్నారని తెలిపారు. అయితే దాడి ఎక్కడ, ఎలా జరిగింది అనే అంశాలపై ట్రంప్ స్పష్టతనివ్వలేదు. అటు ఇరాన్లో 200కు పైగా మౌలిక సదుపాయాలపై తమ బలగాలు దాడులు జరిపాయని ఇజ్రాయెల్ తెలిపింది. లెబనాన్లోని హెజ్బొల్లాకు చెందిన 140కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయని వెల్లడించింది. మరోవైపు ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ తీసిపడేసింది. తమ వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ బెదిరించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. ట్రంప్ మాటలను ఇరాన్ సమాజం ఏమాత్రం పట్టించుకోదని ఇరాన్ సాంస్కృతిక శాఖ మంత్రి సయ్యద్ రెజా సలీహీ అమీరీ స్పష్టం చేశారు. ట్రంప్ ను ఒక అస్థిరమైన భ్రమలో బతికే వ్యక్తిగా సయ్యద్ అభివర్ణించారు. హర్ముజ్ జలసంధి ప్రపంచ దేశాలన్నింటికీ తెరిచే ఉంటుంది, కానీ ఇరాన్ శత్రువులకు మాత్రం అది ఎప్పటికీ మూసివేసే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ కు త్వరలోనే పెద్ద షాక్ ఇస్తామని గట్టి హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.